యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుండటంతో ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇప్పటికే టాక్సిక్ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అయితే అదే సమయంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, గ్లామర్కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉందంటూ కొందరు నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా హీరో యష్ స్పందించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో టాక్సిక్లో వల్గారిటీ ఎక్కువ ఉందంటూ వస్తున్న విమర్శల గురించి యష్ను ప్రశ్నించగా ఆయన చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదని ఆయన అన్నారు. అంతేకాదు, తాను సినిమాలో కనీసం ఒక కిస్ కూడా చేయలేదని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో వల్గారిటీ ఏమాత్రం లేదు. కనీసం నేను ఈ సినిమాలో ఒక కిస్ కూడా చేయలేదు. దేనికైనా ఖచ్చితంగా ఒక హద్దుంటుంది. ఆ హద్దేంటో మాకు బాగా తెలుసు. సినిమా షూటింగ్లో జరిగేది వేరు, చివరిగా స్క్రీన్పై ప్రేక్షకులకు కనిపించేది వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది అని అన్నారు. అంతేకాదు, సినిమాను పూర్తిగా చూసిన తరువాతే ఇలాంటి విమర్శలకు సమాధానం దొరుకుతుందని యష్ చెప్పుకొచ్చారు. స్టోరీ మే హై సర్, పిక్చర్ ఆనే కే బాద్ పతా చలేగా సర్ క్యా హై. టాక్సిక్లో చూపించిన సన్నివేశాలను కేవలం ప్రచార చిత్రాలను చూసి అంచనా వేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులకి అసలు విషయం అర్థమవుతుందని తెలిపారు. మరోవైపు టాక్సిక్లో యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. నయనతార, రుక్మిణీ వసంత్, తారా సుతేరియా కీలక పాత్రలో కనిపించనున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. కనీసం ఒక కిస్ కూడా చేయలేదు, దేనికైనా హద్దుంటుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి యష్ చెప్పినట్లుగానే సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే టాక్సిక్ నుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా యష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, డిఫరెంట్ వరల్డ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న విధానం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలో సినిమాపై వస్తున్న రూమర్స్కు యష్ స్వయంగా క్లారిటీ ఇవ్వడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు తెరపడాలంటే సినిమా థియేటర్లోకి వచ్చి ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. సినిమాలో వాస్తవంగా ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, కథను ఏ విధంగా తెరకెక్కించారు, యష్ చెప్పిన హద్దు వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాలకు ఆగస్టు 26న సమాధానం దొరకనుంది. అప్పటి వరకు టాక్సిక్ పై వస్తున్న వార్తలు, అంచనాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.